హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 56. ఈరోజు వీడియోలో డావిన్సీ రిజాల్వ్లోని కొన్ని ఎఫెక్ట్స్ని చూద్దాం. ఎడ్జ్ ఎఫెక్ట్. ఫస్ట్ ఈ క్లిప్ని డూప్లికేట్ చేస్తున్నా. ఆల్ట్ ప్రెస్ చేసి క్లిప్ని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ క్లిప్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఎడ్జ్ డిటెక్ట్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తూ క్లిప్ మీద ప్లేస్ చేసా. అప్లై అయిపోయింది. నెక్స్ట్ దీని సైజ్ని కొంచెం ఇంక్రీజ్ చేసి కాంపోజిట్ మోడ్లో స్క్రీన్ సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇంకా మీకు ఇది కరెక్ట్గా సెట్ అవ్వలేదు అంటే యాంగిల్ అండ్ పొజిషన్ని చేంజ్ చేస్తూ సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి ప్లే చేస్తున్నా. ఓకే, స్లో అండ్ ఫాస్ట్ మోషన్. ఒక క్లిప్లోనే స్లో మోషన్, ఫాస్ట్ మోషన్ ఎలా సెట్ చేయాలో చూద్దాం. సో దీనికోసం క్లిప్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి రీటైమ్ కంట్రోల్స్ అని సెలెక్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఈ క్లిప్ని పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఎందుకంటే ఎక్కడ స్లో మోషన్ రావాలి, ఎక్కడ ఫాస్ట్ మోషన్ రావాలి మనం సెట్ చేద్దాం. సో తను జంప్ చేయటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు స్లో రావాలి. సో కట్ ఎప్పటివరకు, సో ఇంతవరకు నాకు స్లో మోషన్ రావాలి. అగైన్ కట్. ఓకే, సో ఈ క్లిప్లో స్పీడ్ అనేది డిక్రీజ్ అవ్వాలి. సో రైట్ క్లిక్ ఇచ్చేసి రీటైమ్ కంట్రోల్స్, చేంజ్ స్పీడ్ టు 25 or 10 బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్. 25% అయితేనేమో కొంచెం స్లో, 10% అంటేనేమో ఇంకా స్లో. సో నేను 25% సెట్ చేస్తా. ఓకే, అండ్ ఈ క్లిప్ ఎలా రావాలి మరి, ఇది కొంచెం ఫాస్ట్గా రావాలనుకుంటున్నాను నేను. సో రీటైమ్ కంట్రోల్స్, చేంజ్ స్పీడ్ టు 150. ఓకే, ఒకసారి ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఓకే,